చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి స్వర్ణాంధ్ర, వర్ధిల్లాలి స్వచ్ఛాంధ్ర. మా సెక్రటరీలు కూడా కొట్టారు సార్ మీ నోటితోటి. పాప అందరు చాకరీ చేస్తున్నారు బాబు. వర్ధిల్లాలి సచివాలయ సిబ్బంది ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ సిబ్బంది ఐక్యత. అమలు చేయాలి సూపర్ 6 పథకాన్ని, అమలు చేయాలి సూపర్ 6 పథకాన్ని, అమలు చేయాలి సూపర్ 6 పథకాన్ని. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. తెలుగు తల్లికి వందే మాతరం, వందే మాతరం. ఇంక్విలాబ్ జిందాబాద్ అనంట్రా. వర్ధిల్లాలి స్వచ్ఛాంధ్ర. సోదరులందరికీ శుభోదయం. అదేవిధంగా మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కార్మికులకు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ, మరి మన ఉమ్మడి కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి యువకుల పాదయాత్రతోటి మనం అందరం కూడా ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ మరి శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్స్, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. మన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మరి అందరూ కూడా మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలనే ఆలోచనతో మరి ఎక్కడ చూసినా డంపింగ్ యార్డ్లన్నింటిని కూడా ఇవాళ ఎంతో చక్కగా ఒక దేవాలయాలాగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆలోచనతో నిజంగా అసలు ఇవి డంపింగ్ యార్డులు బాగు చేయగలమా లేదనే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాం అన్నారు. ఒక డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తే మంచి గాలిని పీల్చుకునే అవకాశం వాళ్ళు మనకు కలగజేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైనా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చేయి కలిపితే అసాధ్యం అనేది ఏది ఉండదని నిరూపించడానికి ఒక మరి ఉదాహరణ మన నర్సాపేట మున్సిపాలిటీ. మరి ఎన్నేళ్లుగా మరి పరిష్కారం కాని సమస్యలన్నీ కూడా ఇవాళ పరిష్కారం చేయడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మరి శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులందరూ కూడా ఇవాళ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. అందరం కూడా మరి మున్సిపల్ కార్మికులు కానీ, సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా ఇష్టంగా కష్టమైనా కానీ ప్రతి కార్యక్రమం అమలు చేస్తూ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన ఉమ్మడి కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు 26 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మన నర్సాపేట మున్సిపాలిటీని మనం అందరం కూడా ఇంత కష్టపడినందుకు మరి స్టార్ రేటింగ్ కూడా రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాబంధన చేస్తున్నాను. ఒక రైతుని అర్ధ సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మున్సిపల్ కార్మికుని ఆయన దగ్గర మరి సింహాసనం మీద కూర్చోబెట్టుకొని గౌరవాన్ని కలగజేశాడు. అటువంటి గౌరవాన్ని కలగజేసిన మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నర్సాపేట పట్టణ ప్రజలందరూ, మున్సిపల్ కార్మికులందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.